జీవన తరంగాలు పార్ట్ 5. ఫస్ట్ ఫారం నుండి థర్డ్ ఫారం దాకానే ఉండే స్కూలు మిడిల్ స్కూల్. ఆ అనుభవాలు ఆ స్కూల్లో స్టూడెంట్గా చేరకుండానే ప్రారంభమయ్యాయి నాకు. అందుకు కారణం నాన్నగారు అక్కడ హెడ్ మాస్టర్ కావడమే. ఆ స్కూలు మొదటి సంవత్సరాల్లో రాతిబడి అని మాచిరాజు వీధిలో కొల్లూరి సూరప్ప గారి సత్రం ఎదురుగా ఉండేది. ఆ సూరప్ప గారి మనవడే గతం ఒక తరంగంలో చెప్పిన మా క్లాస్మేట్ కొల్లూరి సూర్యనారాయణ. సూరప్ప గారికి మిగతా కొడుకులతో పాటు కమలలు లక్ష్మణరావు, రామారావు ఇద్దరు మా నాన్నగారి చిన్నప్పటి క్లాస్మేట్స్ మాత్రమే కాకుండా మా తాతగారి స్టూడెంట్స్ కూడా. ఆ లక్ష్మణరావు గారి ఇంటి ఎదురుగానే గాదే లక్ష్మీకాంత్ గుప్తా భయపడే గురవయ్య ఉండేవాడు, మొదటి తరంగంలో గుప్తా. రామారావు గారి కొడుకు కొల్లూరి సూర్యనారాయణ నాకు బీకాన్లో క్లాస్మేట్ అయితే, లక్ష్మణరావు గారి కొడుకు సుబ్బారావు మాకు ఒక ఏడాది సీనియరు. అతనితో పరిచయం యూనివర్సిటీలో ప్రారంభమయ్యి అతను కూడా నాతో పాటు కాలేజీలో లెక్చరర్గా చేరడంతో చాలా దగ్గర మిత్రుల్లో ఒకడయ్యాడు. నా జీవితంలో కలిసిన చాలామందిలో అటువంటి మంచి మనిషిని, పాజిటివ్ థింకింగ్ మనిషిని ఎక్కడ చూడలేదు. నా మిత్రుల్లో సుబ్బారావుని మా ఆవిడ చాలా లైక్ చేస్తుంది. దానికి కారణం ముందు ముందు చెప్తాను. మిడిల్ స్కూల్ విషయం చెబుతూ అది సూరప్ప గారి సత్రం ఎదురుగా ఉందని చెప్పడంతో ఇదంతా గుర్తుకు వచ్చి రాస్తున్నాను. మళ్ళీ రాతిబడిలోకి వచ్చేద్దాం. నేను ఇంకా స్కూల్లో విద్యార్థిగా చేరకుండానే ఒక మాట అక్కడికి వెళ్ళడం జరిగింది. అది ఆ స్కూల్ వార్షికోత్సవం రోజు. స్కూల్ లీడరు ముత్యాల సుబ్బారావు అనుకుంటా. నేను హెడ్ మాస్టర్ గారి అబ్బాయిని కాబట్టి చాలామంది జనం ఉన్న కుర్చీ వేసి ముందు కుర్చీలో కూర్చోబెట్టాడు. ఆ స్కూలు వార్షికోత్సవానికి ఒక ప్రత్యేకత ఉండి చాలా సంవత్సరాలు చాలామందిని ఆ రోజు ఆ స్కూలుకి రప్పించేది. అందుకు కారణం పేరు సుబ్బారావు గారు అనే డ్రాయింగ్ టీచర్ అవడానికి. డ్రాయింగ్ టీచర్ అయినా ఆయన సృజనాత్మకత అద్భుతం. తానే రచించి పిల్లల చేత అనేక రకాల స్కిట్లు వేయించడం, బుర్రకథలు చెప్పించడం చేసేవారు. ఆ వేళ జరిగిన కార్యక్రమాలలో నాకు మనసులో ముద్రపడిపోయినది ఒకటే కార్యక్రమం. డాక్టర్ ఎర్రవెల్లి భీమశంకరం గారి అమ్మాయి శేషు అనే అమ్మాయి చేసిన అద్భుత నృత్యం. అది చాలా ఏళ్ళు మనసులో నిలిచిపోయింది. ఆ తర్వాత స్కూలు ఇంకా అదే బిల్డింగ్లో ఉండగానే నేను ఫస్ట్ ఫారంలో చేరడం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డుకు మారింది. స్కూల్ మున్సిపాలిటీది అయినా సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో పెట్టేవారు. సెకండ్ థర్డ్ ఫారంలో అక్కడ చదివాను. సెకండ్ ఫారం చదువుతుండగా అనుకుంటా మా నాన్నగారు గుర్తి కృష్ణమూర్తి గారిని స్కూల్లో పనిచేసే మాస్టర్ ఇంటికి నన్ను మా తమ్ముడిని లెక్కలు నేర్చుకోవడానికి పంపేవారు. మాస్టర్ భార్య చాలా ఆప్యాయంగా ఉండేది. మేము వెళ్ళగానే ఒరే దేవుడి దగ్గర ప్రసాదం ఉంది, వెళ్ళి తీసుకోండి అనేది. అక్కడ మా కోసం ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉండేది. చిన్నతనంలో మనం మాట్లాడే పద్ధతి ఎందుకో కొంతమందికి లైక్ చేస్తారు. ఆవిడ ఏదో ఒక మాట కాకుండా అప్పుడప్పుడు ఎరా మీరు ఎంతమంది అన్నదమ్ములు అని అడిగేది. అలా ఆవిడ ఎందుకు అడిగేదంటే, ఆవిడ మొదటిసారి అడిగినప్పుడు నేను 4 వేళ్ళు పైకి చూపించి నలుగురో అండి అని చెప్పేవాడని. ఆ చెప్పే పద్ధతి ఆవిడకి నవ్వు తెప్పించి మాస్టర్ కేసు చూసేది. అలా ఇంకో మాట అడిగినప్పుడు ఆ వేళ 5 వేళ్ళు ఎత్తి 5 అండి అన్నాను. అదేమిటి ఇప్పుడురా అని ఆశ్చర్యపోతుంటే, ఈవేళ పొద్దున్నేనండి అన్నాను. ఆ వేళ మా తమ్ముడు దేవకీనందన శర్మ పుట్టాడు. ఆ గుర్తి కృష్ణమూర్తి గారే నన్ను తీసుకెళ్ళి హై స్కూల్లో చేర్చారు, తర్వాత కాలేజీలో చేర్చారు, ఆఖరిని యూనివర్సిటీలో కూడా ఆయనే వచ్చి చేర్చారు. అప్పటికి రిటైర్ అయ్యి ఆయన వైజాగ్లో ఉషా కంపెనీలో పనిచేసేవారు. వైజాగ్ కొత్త కాబట్టి ఆయనని కలవమని నాన్నగారు చెప్తే వెళ్ళాను. స్కూలు వార్షికోత్సవాలకి డ్రాయింగ్ మాస్టర్ ఒక మాట ఒక నాటకంలోనూ ఒక బుర్రకథలోనూ నా చేత వేషం వేయించారు. దానికి అర్హత నాలో ప్రతిభ కంటే హెడ్ మాస్టర్ అబ్బాయిని కావడం మాత్రమే. పైన నక్షత్రాల్లో కదలికలు జరిగి పెద్ద అయిన తర్వాత నటన ప్రతిభ బయటపడినా అప్పట్లో మన అర్హత ఒక్కటే. అది ఇందాకనే చెప్పాను. రాతిబడిలో ఫంక్షన్లో నృత్యం చేసిన ఎర్రవెల్లి శేషు గారి చెల్లెలు పుష్పావతి సెకండ్ థర్డ్ ఫారంలో మా క్లాస్మేట్. 65 సంవత్సరాల తర్వాత శేషు గారిని ఒక పెళ్లిలో కలిసి
అప్పటి ఆవిడ నృత్యాన్ని గుర్తు చేస్తే ఆవిడ చాలా సంతోషించింది. ఆవిడ చెల్లెలు పుష్పావతి చాలా చలాకీగా నటన చేయడమే కాకుండా డ్రాయింగ్ మాస్టర్ అన్ని స్కిట్స్లోనూ పాల్గొనేది. నేను ఆ అమ్మాయి ఒక బుర్రకథ కలిసి చెప్పినప్పుడు ఆమెతో సమంగా నేను చేయలేనప్పుడు ఒక మాట మాస్టర్కే చూసి నెత్తి కొట్టుకోవడం నాకు అంటబడింది. అప్పుడు తెలిసింది మన ప్రతిభ మీడియోకర్ అని. అందుకని ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత చాలా కాలానికి లెక్చరర్గా చేరిన తర్వాత పైన నక్షత్రాలు కదిలి కొన్ని మంచి నాటకాలు భమిడిపాటి శర్మ దర్శకత్వంలో వేయడం వేరే విషయం. అసలు ఈ మిడిల్ స్కూల్ విషయాలు ఎత్తుకున్నది మా నాన్నగారి వ్యక్తిత్వం గురించి చెప్పడానికి. అప్పట్లో ప్రతి క్లాస్ నుంచి యాన్యువల్ పరీక్షలు పెట్టి కనీసం కొంత శాతం మార్కులు వస్తే కానీ పై క్లాస్కి ప్రమోట్ చేసేవారు కాదు. అందుచేత ఈ యాన్యువల్ పరీక్షలకి ప్రాముఖ్యం ఉండేది. ప్రతి పరీక్షకి ప్రింటెడ్ పేపర్లు మా ఇంటికి వస్తే ఏ రోజు పేపర్లు ఆ రోజు మా నాన్నగారు స్కూల్కి తీసుకువెళ్ళేవారు. ప్రతిరోజు పరీక్ష ముందు నా క్లాస్మేట్స్ కొద్దిమంది నా చుట్టూ చేరి ఏమి ప్రశ్నలు వస్తారా అని అడిగేవారు. వాళ్ళ ఉద్దేశం మా నాన్నగారు నాకు పేపర్ చూపించకుండా ఉంటారా అని. కానీ అలాంటిది ఏమీ జరిగేది కాదు. రాత్రి నన్ను చదివించినప్పుడు అది చదివావా ఇది చదివావా అని అడిగేవారు. నేను చదివినవే వాళ్ళకి చెప్పేవాడని. కానీ అన్ని పరీక్షలు వచ్చేవి కావు. మా ఫ్రెండ్స్ అనుకున్నట్టు ఆయన ప్రశ్న పేపర్లు నాకు చూపించినట్లయితే స్కూల్ ఫస్ట్ నాకే వచ్చేది. కానీ మనం ఎస్ఎస్ఎల్సి దాకా అత్యవసర మార్కులతో బయటపడటమే. పైన నక్షత్రాలు చాలా కాలం ఎక్కువ కదలలేదు. ప్రశ్నాపత్రాల కన్నా ముఖ్యమైనది ఇంకోటి చెప్పాలి. ప్రతి సంవత్సరం పరీక్షలు అయిన తర్వాత ఆయనకి ఎక్కువగా నమ్మకం ఉన్న 3-4 మాస్టర్లతో మా ఇంట్లో ఒక గదిలో సమావేశం అయ్యి మాస్టర్లు పేపర్లు దిద్ది ఇచ్చిన తర్వాత వాటిని ట్యాబ్లెట్ చేసుకొని లిస్ట్ తయారు చేసేవారు. యావరేజ్ పాస్ మార్క్ రాని వారి పేరు మీద ఆఖరణ అడ్డంగా ఎర్రసీరాతో గీటు పెట్టేవారు. అటువంటి వాళ్ళు ఫెయిల్ అయినట్టు. చదివిన క్లాసు మళ్ళీ చదవాలి. మిడిల్ స్కూల్ అయినా హై స్కూల్ అయినా 5th వారం దాకా ఇదే పద్ధతి. 5th వారం తర్వాత ఎస్ఎస్ఎల్సి పబ్లిక్ పరీక్ష. దాని రిజల్ట్స్ స్కూల్ పరిధిలో ఉండేది కాదు. మా ఇంట్లో సమావేశం అయ్యి ట్యాబ్లెట్ చేసే కార్యక్రమం ఏదో 1-2 రోజుల్లో అయ్యేది కాదు. అందుచేత అందులో పాల్గొనే మాస్టర్లని వివరాలు లీక్ చేయొద్దని చెప్పేవారు. దానికి కారణం లేకపోలేదు. పరీక్ష తప్పే అవకాశం ఉన్న పిల్లల తండ్రులు రకరకాల ఒత్తిడులు నాన్నగారి మీద తెచ్చేవారు. నాన్నగారి స్కూలు మున్సిపాలిటీ అధీనంలో ఉంది కాబట్టి మున్సిపల్ కౌన్సిలర్లు, కమిషనర్ ఆఫీస్ వాళ్ళు, మున్సిపల్ చైర్మన్ ఇలాంటి వాళ్ళు మా ఇంటికి రావడం మా చిన్నన్న మిగతా వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. అలా ఇంటికి వచ్చి ప్రెషర్ ఇచ్చినప్పుడు ఇంట్లో మా అమ్మతో అనేవారు, ట్యాబ్లెట్స్లో పాల్గొనే వాళ్ళే లీక్ చేస్తున్నారని చెప్పేవారు. కొన్ని తప్పించుకున్నా నేను అనుకోవడం కొన్ని కేసుల్లో తప్పకుండా ఫెయిల్ చేయవలసిన వాళ్ళని ఎలా చేసేవారో తెలియదు, పాస్ చేసేవారు అనుకుంటా. 100% స్ట్రిక్ట్గా ఉండనిచ్చే వ్యవస్థలో కాదు కదా ఆయన పనిచేస్తుంటా. అయితే ఒక సంవత్సరం స్కూల్ అంతని ఆశ్చర్యపరిచిన విషయం ఒకటి జరిగింది. రిజల్ట్స్ ఫైనలైజ్ చేసిన తర్వాత ఒక్కో సెక్షన్కి ఆ సెక్షన్లో వాళ్ళ పేర్లతో ఉన్న లిస్టులు ఒక బోర్డుకి అతికించేవారు. ఆ లిస్టులో ఎర్రసీరాతో అడ్డంగా గీస్తే అతను ఫెయిల్ అయినట్టు. ఆ సంవత్సరం రిజల్ట్స్లో 2nd ఫారం పరీక్షలు రాసిన మా తమ్ముడు సత్యనారాయణ శర్మ పేరు మీద అడ్డంగా ఎర్రసీరాతో గీత చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఎప్పుడో మార్కులు ఎంటర్ చేసి రిజల్ట్స్ ప్రకటించే టీంలో ఉన్న డ్రాయింగ్ మాస్టర్ చెప్పారు, ఇంచుమించు అదే స్థాయి మార్కులు వచ్చిన మున్సిపల్ చైర్మన్ తాలూకు కుర్రాడని పాస్ చేయవలసి వచ్చినా మా తమ్ముడి దగ్గరికి రాగానే నాన్నగారు ఏ సందేహం లేకుండా ఎర్రసీరాతో అడ్డంగా గీత పెట్టేశారు. పర్వాలేదు, ఇంకో ఏడాది చదువుతాడు అన్నారట నాన్నగారు. స్కూల్లో సాయంత్రం రోజుకో క్లాస్ చొప్పున అసెంబ్లీ చేసి ముందుకు వచ్చిన స్టూడెంట్స్ని నచ్చిన టాపిక్ మీద అందరినీ అడ్రస్ చేసి మాట్లాడమనేవారు. ఎదురుగా హెడ్ మాస్టర్గా నాన్నగారు, ఒకళ్ళిద్దరు మిగతా మాస్టర్లు కుర్చీల్లో కూర్చునేవారు. మేము కింద కూర్చునేవాళ్ళం. క్లాసులో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే చల్లారావు, కొండూరి తరచు మాట్లాడేవారు. నాన్నగారు నా కేసు చూసి మాట్లాడు అన్నట్టు కళ్ళతో సైగ చేసేవారు.
నేను లేచి మాట్లాడేవాడిని. స్టేజ్ ఫియర్ పోయి పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడే ధైర్యం అప్పుడే ప్రారంభమై అది భవిష్యత్తులో చాలా ఉపయోగపడింది. ఒక మాట అలా మాట్లాడుతుంటే చిన్న గమ్మత్తు జరిగింది. ఆవేళ తెలుగు మాస్టారు గోరుగంతుల సుబ్బారెడ్డి గారు అనుకుంటా, ఆయన కూడా నాన్నగారి పక్కన కూర్చున్నారు. ఒకళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాను. ఏం మాట్లాడానో పూర్తిగా గుర్తులేదు, కానీ ఒకటి గుర్తుంది. మనం క్లాసుల్లో పాఠాలు జాగ్రత్తగా విని ఇంటికి వెళ్ళి నెమరు వేసుకోవాలి అన్నాను. అలా అనగానే తెలుగు మాస్టారు, ఏమిటి తిన్న వేరుశనక్కాయలా అనగానే అందరూ గొల్లు అన్నారు. అలా ఆయన అనడానికి కారణం ఆయనకి నాకు మాత్రమే తెలుసు. నేను ఎప్పుడూ మొదటి బెంచిలో కూర్చునేవాడిని. ఆ వేళ గాలి గుప్తాగాడు వేరుశనక్కాయలు కొన్ని తెచ్చి నాకు ఇచ్చాడు. అవి నిక్కర జేబులో వేసుకున్నాను. తెలుగు క్లాస్ జరుగుతోంది. మొదటి బెంచి కాబట్టి ఓపెన్గా తినడం కష్టం. నిక్కర జేబులో చేయిబెట్టి కాయని జేబులోనే చిదిపి గుళ్ళని చేతిలో తీసుకుని మూతి తుడుచుకుంటున్నట్టు చేయి మూతి మీదుగా పోనిచ్చి గుళ్ళు లోపల వేసుకుని తెలివిగా నవ్వడం చేశాను. 1-2 రౌండ్లు అయ్యేటప్పటికి తెలుగు మాస్టర్ పట్టేశాడు. ఏమిట్రాది అనగానే చేయి జేబులో తీసేసి మామూలుగా కూర్చున్నాను. ఆ తర్వాత సాయంత్రం మీటింగ్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన కామెంట్ కారణం అదనమాట. పబ్లిక్ స్పీకింగ్లోనే కాకుండా మా నాన్నగారు ఇంకో విషయంలో కూడా పరోక్షంగా ప్రోత్సహించారు. మామూలుగా పిల్లల పట్ల ఒక రకమైన రక్షిత భావం తల్లిదండ్రులకు ఉంటుంది. అది సమతుల్యం కాకపోతే పిల్లలు భవిష్యత్తులో చాలా కష్టపడతారు. ఉదాహరణకి సైకిల్ తొక్కడం నేర్చుకుంటే దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. అలా అని పిల్లల్ని సైకిల్ ముట్టుకోకుండా కట్టడి చేసి నేర్చుకోవడానికి అవకాశం కల్పించకపోతే వాళ్ళు తర్వాత అవస్థపడతారు. నా దగ్గర బంధువుల్లో కొందరికి స్కూటర్ నడపడం కానీ కార్ డ్రైవింగ్ కానీ రాక ఇండియాలోనూ అమెరికాలోనూ కూడా అవస్థపడిన సందర్భాలు చాలా ఎక్కువ. అప్పట్లో స్కూటర్ లేకపోయినా చిన్నతనంలోనే సైకిల్ ముందు పెడలు తర్వాత సీటు నేర్చుకోవడానికి నాన్నగారు సైలెంట్ ప్రోద్బలం ఉండేది. అలాగే ప్రయాణాలు కూడాను. నాకు 10వ ఏట మా అక్క పెళ్ళయింది. అత్తవారు కపిలేశ్వరపురం, మా బావగారు చాగంటి శేషయ్య గారి మనవడు. శేషయ్య గారు కపిలేశ్వరపురం జమీందారు దగ్గర ఠాణేదారుగా చేస్తూ ఉండేవారు. ఆంధ్ర కవుల చరిత్ర ఒక 20కి పైగా వాల్యూమ్స్ ఆంధ్ర కవితరంగని పేరిట ఆయన రాశారు. అనేక బెంగాలీ నవలను కూడా ఆయన అనువదించారు. ఆ తర్వాత ఆరుద్ర గారు కూడా ఆంధ్ర కవుల చరిత్ర రాశారు. అప్పట్లో ఆ ఊరు వెళ్ళాలంటే కొత్తపేట దగ్గర బోడిపాలెం అతని దాకా బస్సు మీద వెళ్ళి అక్కడ నుంచి 1 కిలోమీటర్ పైన లంకలో నడిచి అక్కడ గోదావరి పడవ దాటి అవతల గట్టున ఉన్న కపిలేశ్వరం వెళ్ళాలి. మా అక్క పెళ్ళి అయిన కొత్తలో అందరితో కలిసి ఒక మాట వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నాకు 12వ సంవత్సరంలో అనుకుంటా అక్క అత్తవారిని పండగలకి పిలవడానికి నన్ను వెళ్ళమన్నారు నాన్నగారు. ఎలా వెళ్ళాలో ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ చెప్పి పంపించారు. నేను భయపడకుండా వెళ్ళడం జరిగింది. అది అక్కడ వాళ్ళ ఇంట్లో పెద్ద ఆశ్చర్యం కలిగించిన విషయం. నేను వాళ్ళ ఇంట్లో కూర్చుని ఉండగా ఊళ్ళో ఉన్న వాళ్ళ చుట్టాలందరూ అమలాపురం నుంచి ఒక్కడూ వచ్చేట అంటూ వచ్చి నన్ను చూసి వెళ్ళడం మనకి ఆశ్చర్యం. అలాగే సైకిల్ మీద పొలం కూడా వెళ్ళి రావడం చిన్నతనంలోనే అలవాటు చేశారు నాన్నగారు. బీకామ్ మొదటి సంవత్సరం దాకా సొంతంగా ఇంగ్లీష్ రాయడం బయట పడకపోయినా ఇంగ్లీష్తో పరిచయం నాకు తెలియకుండానే 4th ఫార్ నుంచి జరిగింది అని చెప్పాలి. నాన్నగారు స్కూల్ కోసం తెప్పించే ఇంగ్లీషు, తెలుగు డైలీసు, వారపత్రికలు అన్నీ ఇంటికి వచ్చి స్కూల్కి వెళ్ళేవి. ఆ దొరికిన కొద్ది సమయంలో అవి చాలా మటుకు చదవడం పరోక్షంగా నన్ను ప్రభావితం చేసి ఉండొచ్చు. కొద్దిగా అయినా రచనా సామర్థ్యం అందుకే ఏర్పడి ఉండాలి. అప్పట్లో ప్రభులు పత్రికలు అక్క చదివిన తర్వాత మాత్రమే నాకు దక్కేవి. కానీ ఇల్లస్ట్రేటెడ్ వీక్లీకి మాత్రం పోటీ ఉండేది కాదు. అప్పట్లో అందులో చదివినవి 2 బాగా గుర్తు. ఒకటి చనిపోయి మళ్ళీ బతికిన వాళ్ళ అనుభవాలు. ఒకతను చనిపోయిన తర్వాత ఎక్కడెక్కడికో పెడతాడు. అక్కడ పెద్ద పెద్ద ల్యాబొరేటరీస్లో చాలామంది పరిశోధనలు చేయడం చూస్తాడు. ఆ తర్వాత ఎప్పుడో వార్తాపత్రికల్లో వ్యోమనౌకలని కనుగొని వాటి చిత్రాలని ముద్రించినప్పుడు 20 సంవత్సరాల క్రితం అతను మరణానంతరం చూసిన ల్యాబొరేటరీస్లో వాటిని చూసినట్టు అతనికి గుర్తు వస్తుంది. అతని అభిప్రాయం ఏమిటంటే కొత్తగా కనుక్కునే అనేక శాస్త్ర విషయాలు
అప్పటికే వేరే లోకాల్లో పరిశోధన జరిపి తగిన సమయంలో మన లోకంలో సైంటిస్టుల ద్వారా ప్రవేశపెడతారని వింతగా అనిపించింది. ఇంకొకటి బాగా గుర్తున్నది కంచి పరమాచార్య మీద రాసిన వ్యాసం. పరమాచార్య 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వారి తండ్రి గారి ఉద్యోగరీత్యా కేరళలో ఉండేవారట. వారి తండ్రి గారి వద్దకి ఒకరోజు ఒక జ్యోతిష్కుడు వస్తే పరమాచార్య జాతకం చూడమన్నారట. అది చూసిన తర్వాత జ్యోతిష్కుడు అక్కడే ఉన్న పరమాచార్య గారి తల్లిని ఒక చెంబుతో నీళ్లు అడిగాడట. ఆవిడ అవి తేగానే ఆ బాలుడి కాళ్ళు కడిగి సాష్టాంగ నమస్కారం చేశాడట. బాలుడు జగద్గురు అవుతాడని తల్లిదండ్రులకి అప్పుడే చెప్పాడట. ఆయన కంచి పీఠాధిపతి అవడం కూడా విచిత్రమే. మొదట వీరి బంధువుల్లో కుర్రవాడిని ప్రకటించారట. అతను ఆధిపత్యం స్వీకరించడానికి కొద్ది రోజులు ముందు ఏదో జ్వరం వచ్చి చనిపోతే ప్రత్యామ్నాయంగా ఈయనని చేశారట. అప్పట్లో చాలా పెద్ద సైజు ఉండేది ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ. తర్వాత సైజు తగ్గి ఆ తర్వాత పూర్తిగా కనుమరుగైపోయింది.